సోషల్ మీడియా పోస్టులతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్నారట. ఇది తాజాగా జ్యోతి హైలైట్ చేసింది. జగదీష్ న్యూజెర్సీలోని ఐటీ సంస్థలో 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. భారత ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలను పెంచిన సమయంలో ఎక్స్లో పోస్ట్ చేశాడు. భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచితే అమెరికాకే తీవ్ర నష్టం, ఈ నిర్ణయంతో ట్రంప్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది అని పోస్టులో రాశాడు. తర్వాత 2 రోజుల్లోనే అతనికి H-1B వీసా రద్దయింది. అవన్నీ అతని సంబంధిత కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. ఇలా విదేశాల్లో ఉంటూ అక్కడ ప్రభుత్వాల నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల విమర్శలు గుప్పించి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య ఏడాది 3,000కు పైగానే ఉంది. ఇది కేవలం అమెరికాకే పరిమితంగా లేదు. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల నుంచి అనేక మందిని వెనక్కి పంపేశారు. ప్రభుత్వం, ప్రజలు, ఇతర మతాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వాళ్ళని తొలగించడం ఏటా 100ల సంఖ్యలో ఉండగా ఈసారి ఎన్నడూ లేని విధంగా 3,000కు పైగా భారతీయులను తొలగించారని హైదరాబాద్లో గత 3 దశాబ్దాలుగా వీసా సేవలు అందిస్తున్న సీనియర్ కన్సల్టెంట్ చెప్పుకొచ్చారు. ఉన్నత విద్య పేరుతో వెళ్ళి నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో ట్రంప్ ప్రభుత్వం గత 2 ఏళ్లుగా కట్టంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేస్తే వాళ్ళ ఉద్దేశం తెలుసుకునేందుకు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలకు జల్లెడబడుతోంది. డిజిటల్ ఫుట్ ప్రింట్తో మొత్తం చరిత్ర తెవ్వితీస్తోంది. అమెరికాకు ఉద్యోగం కోసం కాకుండా నిజంగా ఉన్నత విద్య కోసమే వెళ్లే ఉద్దేశం ఉందని గుర్తించినప్పటికీ సోషల్ మీడియాలో రాజకీయ వివాదాస్పద మతపరమైన అంశాలపై పోస్టులు చేసి ఉన్నా, అలాంటి వాటిని సమర్థిస్తూ లైక్ కామెంట్లు చేసిన దరఖాస్తులను తిరస్కరిస్తుంది. దీనికోసం దేశంలోని దేశాల దౌత్య కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ప్రత్యేకంగా కన్సల్టెన్సీని నియమించుకుంటున్నాయి. వీసా దరఖాస్తు అందిన వెంటనే వాళ్ళు పేర్కొన్న వివరాలను కన్సల్టెన్సీకి అందించి సమాచారం రాబడుతున్నారు. ప్రతి దరఖాస్తుదారుడు తనతో పాటు తల్లిదండ్రుల ఫోన్, ఈమెయిల్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. వీటితో అనుసంధానమైన సోషల్ మీడియా అకౌంట్లను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అభ్యంతరకర అంశాలుంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందే ముగిసిపోతుంది. వీసా ప్రక్రియలో సోషల్ మీడియా ఖాతాల పరిశీలన అమెరికా 4-5 ఏళ్లుగా చేస్తుండగా ఇప్పుడు మరింత నిశ్చితంగా గమనిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు గల్ఫ్ దేశాలు కూడా దరఖాస్తుదారులు సోషల్ మీడియా చరిత్రపై ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారం, పర్యాటకం కోసం అమెరికాకి ఎక్కువగా వెళ్తుంది భారతీయులే. 23-24లో వరుసగా అమెరికా దాదాపు 10 లక్షల తాత్కాలిక వీసాలు జారీ చేసింది. ఇందులో ఎక్కువగా F1, H-1B, B-1, B-2 వీసాలు అక్కడి పౌరసత్వం పొందిన భారతీయుల కుటుంబ సభ్యులు, బంధువులకు ఇచ్చే వీసాలు ఉన్నాయి. అమెరికా పౌరసత్వం పొంది అక్కడ స్థిరపడ్డ వాళ్ళని కలిసేందుకు వాళ్ళ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వీసాలు వెంటనే లభిస్తుండగా ఇప్పుడు అవి కూడా తిరస్కరణకు గురవుతాయి. గతంలో స్టూడెంట్ వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు 50% ఉంటుండే, ఇప్పుడు అది 80% అనే వరకు ఉంది. వ్యాపార, పర్యాటక వీసాలు తిరస్కరణ కూడా పెరిగింది. దరఖాస్తు కనీసం 6 నెలల ముందు ఫోన్, సిమ్ మార్చండి, ఈమెయిల్ కొత్తగా ప్రారంభించండి అని దరఖాస్తుదారులకు వీసా కన్సల్టెంట్ సలహా ఇస్తున్నారు. దీంతో గతంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు చేసిన వాళ్ళు, వాటికి మద్దతు పలికిన వాళ్ళు విదేశీయానం కోసం ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. అయితే వీసా కోసమే కొత్త ఫోన్, ఈమెయిల్ సృష్టించారన్న అనుమానంతో దరఖాస్తులు కూడా రద్దవుతున్నాయి.